SDV న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో వికసిత భారత్ పేరుతో మెగా జాబ్ మేళా కార్యక్రమం. ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఏపీలో ఏడాది సైబర్ క్రైమ్ రేటు పెరిగింది. తన కార్యాలయంలో వార్షిక నేర నివేదికను విడుదల చేస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. తిరుమల పరాకమణి కేసుల విషయంలో విచారణ చేయండి. డీజీపీని కలిసి వినతి పత్రం అందజేసిన బీజేపీ ప్రతినిధి బృందం. రిమ్స్ ఆసుపత్రిలో జవహర్ బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్. ఎంపీడీఓపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామన్న పవన్. కొన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుంటే ప్రస్తుతం రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో అన్ని రంగాల్లో మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉంటుందన్నారు. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో వికసిత్ భారత్ పేరుతో మెగా జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ విచ్చేసి మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల మన రాష్ట్రం వెనుకబడి ఉంది, కానీ మన అదృష్టం సీఎంగా చంద్రబాబు ఉన్నారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటే చాలా మంది నవ్వారు అని, ప్రస్తుతం ఐటీ కంపెనీలే మన రాష్ట్రం వైపు చూస్తున్నారన్నారు. ఒకటి హైదరాబాద్, అమరావతి అతిపెద్ద నగరాలను నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. ఐటీ వాళ్లకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ రావాలని లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ సంవత్సరానికి 25 లక్షలకు పైగా ఉద్యోగాలు యువతకి ఇప్పించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ అమలు చేస్తుందన్నారు. ప్రభుత్వ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యువతకు భరోసా ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు యువతకు చేసిన వాగ్దానాలను అన్నింటినీ అమలు చేస్తామన్నారు. మా ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు అట్లా కాకుండా ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే మిది మీద ఉన్నారు. కాబట్టి మీరు కూడా మాకు సహకరించాలన్నాగానే వెంటనే సహకరించిన కలెక్టర్ లక్ష్మీషా గారికి కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేదికను రంగించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది వేదిక ముందు ఉన్న యూత్ అందరికీ, రేపు కాబోయే మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి బంగారు భవిష్యత్తు ఉన్న యువత అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరూ కూడా తప్పకుండా ఇవాళ జాబ్ మేళాలో సెలెక్ట్ అవ్వబోతున్నారు. మనం ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ మన రాష్ట్రం చాలా వెనకబడి ఉన్నాం, కానీ మన అదృష్టం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసుంటారు హైదరాబాద్లో ఇవాళ ఆ రోజు ఆయన విజన్ 2020 అంటే అందరూ నవ్వారు. ఎందుకంటే కంప్యూటర్ భోజనం పెట్టుద్దా, లేకపోతే ఇటువంటి ఎన్నో మాటలు అన్నారు. చాలామందికి మీకు తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి యువతకి మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఆ విధంగా ఆయన 2020 అనగానే నవ్విన అందరూ కూడా ఇవాళ ఐటీ పరిశ్రమే కాదు, ఫార్మా పరిశ్రమే కాదు, అట్లా ఎన్నో పరిశ్రమలు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఒక కొత్త నగరం సైబరాబాద్ను సృష్టించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి ద్వారానే మళ్ళీ రెండో నగరం, దేశంలో ఒక నగరం సృష్టించిన వ్యక్తే ఎవరూ లేరు. కానీ 2 గొప్ప నగరాలు, అమరావతి కూడా ఆయన ద్వారానే మన రాష్ట్రంలో ఐటీ కంపెనీలు కానీ ఏవి కూడా మన వైపు లేవు. అలాంటిది హెచ్సిఎల్ కంపెనీని గన్నవరం మేధా టవర్స్లో తీసుకురావడం కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీని విశాఖపట్నం తీసుకురావడం కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్ అనేక కంపెనీలు విశాఖపట్నం తీసుకురావడం కానీ, అలాగే శ్రీ సిటీలో తిరుపతిలో ఎన్ని తీసుకురావడం కానీ, కేవలం ఈ రాష్ట్రంలోని యువత ఇక్కడే ఉద్యోగాలు చేయాలి,
భవిష్యత్తులో మన రాష్ట్రమే అగ్రగామిగా ఉండాలి, మరొక హైదరాబాదును మించి ఈ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని చెప్పి ఆయన కలలు కన్నటువంటి విషయం. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు విస్మరించిన మళ్ళీ 2024లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కేంద్రంలో కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి తరుణంలో మళ్ళా ఈ రాష్ట్రంలోని యువతకి బంగారు భవిష్యత్తు వచ్చింది. గతంలో ఎప్పుడు చూడలా, గత 5 సంవత్సరాల్లో ఒక పార్లమెంట్ సభ్యుడు ఈ విధంగా యువతకి ఉద్యోగాలు ఇప్పించాలి, ఒక ముఖ్యమంత్రి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనేది ఎన్ని కొత్త మాటలు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకే ఇంటా ఉన్నాం. ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేటు పెరిగిందని, సైబర్ క్రైమ్ నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శనివారం నాడు డీజీపీ కార్యాలయంలో ఏడాది వార్షిక నేర నివేదికను డీజీపీ విడుదల చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఈ ఏడాది క్రైమ్ రేట్ ఓవరాల్ గా 5.2% తగ్గిందని, అయితే సైబర్ క్రైమ్ రేటు మాత్రం కొంత పెరిగిందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఏడాది పెద్దపీట వేశామన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలన్నారు. ప్రాపర్టీ అఫెన్స్ లో గత సంవత్సరం కంటే క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందన్నారు. పోలీసులు తీసుకున్న చర్యలతో రోడ్డు ప్రమాదాలు కూడా కొంతమేర తగ్గాయన్నారు. సైబర్ క్రైమ్ నేరాల ఆందోళన కలిగిస్తుందన్నారు. డిజిటల్ అరెస్టులపై ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయన్నారు. క్రైమ్ రిడక్షన్ జరిగింది, మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్లో పెరిగింది. అవి మీకు అసలు చూపిస్తాను. కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైమ్ వీటిలో కొంత ఎక్కువ జరిగిన క్రైమ్ ఎక్కువ జరిగింది, అది చూపిస్తాను. అదర్వైజ్ జనరల్గా క్రైమ్ టోటల్గా నియంత్రించగలిగాం. అదేవిధంగా ఎక్కడైతే అఫెన్స్ జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం, చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దగా జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని పట్టుకునే తీరు కూడాను చాలా ఫాస్ట్గా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్గా వాడటం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డ్రోన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా మాకు ఉండేటువంటి మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షను అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది. పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జనరల్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే కొన్ని విషయాల్లో అప్పటి వరకు పనిచేస్తున్న కొత్త ఎక్విప్మెంట్ కూడా పనిచేయకపోవటం, లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ లేక మూలబడిపోయిన ఎక్విప్మెంట్ మళ్ళీ రెస్టోర్ చేయటం, అదేవిధంగా కొన్ని కొత్త వింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో అయితేనేమి, అదేవిధంగా వెల్ఫేర్ విషయంలోనూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం ద్వారా వాటిలో నూతన ఉత్సాహం కలిగించడం, వాళ్ళ మొరైల్ మోటివేషన్ పెంచడం కూడా చేయగలిగాము. ఈ సంవత్సరం మొత్తంగా మేము ఆలోచించేది ఏంటంటే గట్టిగా పనిచేసి ప్రొఫెషనలిజం చూపించి వృత్తి కౌశల్యాలు సరిగా మెరుగుపరుచుకొని అన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్ అయితేనేమి లా అండ్ ఆర్డర్ విషయం మెయింటెనెన్స్లో కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివిఐపి బందోబస్తు కానీ లేదా క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ రూమ్, ఫాల్కన్ వెహికల్స్ వాడటం, వాటిల్ని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ ఆ బందోబస్తు చేస్తున్నటువంటి ప్రదేశం అయితే విఐపి ఏరియా కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకొని దాన్ని కూడా అదే ఫాల్కన్ వెహికల్ ద్వారా చూడటం, అలానే ఏదైనా చిన్న
శాంతి భద్రత విషయంలో ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ మాకున్నటువంటి ఎక్విప్మెంట్ వాడుకోవటం, అంటే వెళ్ళి అక్కడే రాళ్ళు పడితే మన పోలీసులు పరిగెత్తుకోకుండా వాళ్ళకన్నీ ప్రాపర్ రైట్ గేర్తో అక్కడికి వెళ్ళటం. సో ఈ విధంగా ప్రొఫెషనల్స్ ఎక్కడెక్కడ చూపిస్తూ క్రైమ్ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడటంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను. హౌ వి డిడ్ అవర్ జాబ్. డీజీపీ ద్వారకా తిరుమలరావును బీజేపీ ప్రతినిధి బృందం కలిశారు. తిరుమల పరాకమణి కేసు విషయంలో విచారణ చేయాలంటూ డీజీపీకి బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. కమలం నేతలు పాతూరి నాగభూషణం, తిరుపతి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ డీజీపీని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పరమణికలో రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికారని, అతన్ని విజిలెన్స్ పట్టుకోవడం సంతోషకరమన్నారు. కానీ డబ్బు రికవరీ చేయకుండా పోలీసులు కొంతమంది బోర్డు మెంబర్స్ కాపాడారని ఆరోపించారు. మా పార్టీ నాయకుడు టీటీడీ దేవస్థానం బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మా జయప్రకాష్ గారు, అదేవిధంగా సోదరుడు షేక్ బాజీ గారు, మేమందరం కలిసి కూడా గత 5 సంవత్సరాల్లో అంటే 2019 నుంచి 24 వరకు కూడా ఏమేమి అవకతవకలు జరిగినాయి ఆ గుడిలో, వాటిని ఏ విధంగా మరుగుపరిచారు. అంతకుముందు కూడా భానుప్రకాష్ గారు చాలాసార్లు మాట్లాడడం జరిగింది. కానీ పవర్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కానీ ధర్మారెడ్డి కానీ వాటిని తొక్కిపెట్టి మాట్లాడిన దానికి విలువ లేకుండా చేయడం జరిగింది. ఈరోజు బోర్డులో ఉన్నారు, ఆయనకు అన్ని తీర్మానాలు కానీ ఏమేం జరిగింది మొత్తం తెలిసింది. కాబట్టి ఈ రోజున ఆ జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు దృష్టికి తీసుకువెళ్ళాలి, దేవుడి సొమ్మును రక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారికి. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకి ఇంటెలిజెన్సీ లడ్డా గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని సందర్భంగానే సోదరుల్ని భానుప్రకాష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారాలు. ఫ్రెండ్స్, ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. స్వామివారికి కోట్లాది రూపాయలు కానుకలు భక్తులు సమర్పిస్తుంటారు. నిలువు దోపిడీ అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళసూత్రంతో పాటు స్వామివారి హుండీలో స్వామివారికి సమర్పించే సాంప్రదాయం శ్రీవారి దగ్గర జరుగుతుంది. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలాగా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి కార్యక్రమంలో మరొకసారి గుర్తు చేశారు. గో బ్యాక్ సైమాన్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలను అంతే చొరవ కనపరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శ్రీ టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాల వంటి అంశాలను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కె రామకృష్ణ రాజులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. కాసేపటి క్రితమే రిమ్స్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం ఎంపీడీఓను పరామర్శించి వైసీపీ నేతల దాడికి సంబంధించి బాధితుడిని కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు ఎంపీడీఓ జవహర్ బాబుకు కుటుంబ సభ్యులకు నేనున్నాను అంటూ ధైర్యంగా ఉండమని పవన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదన్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీడీఓ జవహర్ బాబును అమానుషంగా కొట్టారని, జవహర్ బాబుకు హైబీపీతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఎవరికి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలో చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదన్నారు. అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోపెడతామని హెచ్చరించారు. వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయన్నారు. ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ కాదు అని గుర్తుపెట్టుకోవాలన్నారు
డిప్యూటీ సీఎం మాకు మిమ్మల్ని ఎలా నియంత్రించాలో తెలుసు, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ ఎస్టీ అని కాదు, ఎవరైనా సరే ఆధిపత్య ధోరణిలో ఎవరి మీద చేసినా ఇలాగే స్పందిస్తామన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం. హైపర్ టెన్షన్ షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్. దానికి మందులు వాడుతున్నారు, రెండు అండర్ కంట్రోల్లో ఉన్నాయి. కార్డియాక్ మెడికేషన్ ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నారు. ఈసీజీ ఎక్కువ చేస్తాం సార్, ఎక్కువ కూడా అంతా బాగానే ఉంది. ఏం చెప్తున్నారు డ్యూ టు ఇంజరీసే సార్. మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరు ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక ఖరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను, అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మా సహనాన్ని పరీక్షించుకోండి. డాక్టర్ చింతా రంగదామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. డాక్టర్ చింతా రంగదామారావు వర్ధంతిని పురస్కరించుకుని గన్నవరంలోని లెప్రసీ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పేదలకు వస్త్రదానం, అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో పేదలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కంటి పరీక్షలు, షుగర్, బీపీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి ట్రస్ట్ నిర్వాహకులు కాళీకృష్ణ ఆచార్య, అంజీరంగ ట్రస్ట్ చైర్మన్ గోగునేని ధనశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ చింతా రంగా దామారావు పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేవారని, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని డాక్టర్ చింతా రంగదామారావు చారిటబుల్ ట్రస్ట్, సెల్ హెల్త్ క్లినిక్ చైర్మన్ డాక్టర్ చింతా రవికుమార్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించామని, శిబిరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ప్రజలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారని, వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినట్లుగా తెలిపారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లుగా ఆయన చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నుంచి సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏ ఏపీ చైర్మన్ కొల్లి అజయ్ రమాకాంత్, కార్యదర్శి టిఎల్ఎన్ రావు, పి ప్రదీప్ పాల్గొన్నారు. గోగినేని ధనశేఖర్ నా పేరు. డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ రామదామారావు గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫస్ట్ వర్క్ చేశారు. అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసేటప్పుడు కూడా ఆయన ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రమాణాలకు అనుకూలంగా డాక్టర్ అయితే ఏవైతే ప్రమాణాలు చేస్తారో డాక్టర్ వృత్తిలో ఆ ప్రమాణాలను మించి వర్క్ చేయడం జరిగింది. తదుపరి గన్నవరంలో వాళ్ళ సొంత ఏరియాలో అనేక మంది అన్ని ఓళ్ళల్లో నుంచి చుట్టుపక్కల ఓళ్ళల్లో వాళ్ళ ప్రజలు వచ్చి వైద్యం కోసం వచ్చినప్పుడు ఆ వైద్యం ఫ్రీగా చేసి, వైద్యంతో పాటు ఫ్రీగా చేయటమే కాకుండా ఆ ఉచితంగా మందులు పంపిణీ చేయటం, వాళ్ళు ఇక్కడి నుంచి తరలి ఇంటికి వెళ్ళడానికి తిరిగి సౌకర్యాలు కల్పించడం, తదుపరి ఆ పేషెంట్కి వారం రోజులు 10 రోజులు కూడా ఫుడ్ అలాంటిదని అరేంజ్ చేసి ఆయన జీవితకాలం కష్టపడటం జరిగింది. వాళ్ళ కుమారుడైన డాక్టర్ రవికుమార్ గారు, చింతా రవికుమార్ గారు కూడా అదే బాటలో ఆయన చేసిన దానికి ఆశయాల కోసం అనుగుణంగా ఈరోజు ఇక్కడ మన గన్నవరంలో ఉన్నట్టు లెప్రసీ హాస్పిటల్ వద్ద పేదలకి పళ్ళు, ఫుడ్డు పెట్టి లక్ష్మీ ఫౌండేషన్ తరఫున ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా రవికుమార్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆ తండ్రి ఆశయాల్లో నడుస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు కాళీకృష్ణ వేమూరి, అది బీబీగూడెం. డాక్టర్ చింతా రంగదామరావు గారు దగ్గర నేను వర్క్ చేసేవాడిని. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ లెప్రసీకి సంబంధించి ఎయిర్పోర్టు ఎదురుగా ఉన్నప్పుడు హాస్పిటల్లో పేషెంట్లకి బట్టలు ఇస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ జనవరి 1వ తారీఖు అప్పటికి వీళ్ళకి స్పీడ్లు, హాట్లు పంచడం, ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉండేవారు. మరి ఆయన మా అందున లేకపోయినా కానీ ఆయన సేవా కార్యక్రమాలు అయితే వారి కుమారుడైన చింతా రవికుమార్ గారు సేవా కార్యక్రమాల్లో పాల్గొని కొనసాగిస్తూనే ఉన్నాము. ఈరోజు కూడా వీళ్ళ పేషెంట్లకి కానీ మామూలుగా కాలనీలో ఉన్న నివాసులకు కానీ ఆహారం, పళ్ళు పంచిపెట్టడం జరిగింది. ఐ క్యాంపు నిర్వహించాము. దాంతో బీపీ, షుగర్లు ఇవన్నీ చూపించడం జరిగింది ఐ క్యాంప్ ద్వారా లక్ష్మీ ఫౌండేషన్ వాళ్ళ నుంచి. ఈ సేవా కార్యక్రమాలు అనేవి చింతా రవికుమార్ గారు ఎల్లప్పుడూ కొనసాగిస్తారని భావిస్తున్నాం. ఆ రంగదామరావు గారు ఆయన
ప్రస్తుతం మా ముందు లేకపోయినా మా మనసులో ఎప్పుడూ వేళవేళలా జీవించే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. తిరుమలకు కూరగాయలు పంపించే అదృష్టం తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు విజయవాడకు చెందిన స్వామివారి భక్తులు మరడ నాగేంద్ర, అడబాల సత్యనారాయణ అన్నారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని తెలిపారు. శ్రీవారి భక్తులకు సేవ చేస్తే సాక్షాత్తు స్వామివారి సేవ చేసినట్లే అన్నారు. విజయవాడ పుష్ప హోటల్ సెంటర్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం 10 టన్నుల కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని మరడాని నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మరడాని నాగేంద్రతో కలిసి పాల్గొన్నారు. అడబాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిత్యాన్నదానం కోసం 10,000 టన్నుల కూరగాయలను ఈ రోజు పంపిస్తున్నామన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీకి కూరగాయలు పంపుతున్నామని భవిష్యత్తులో కూడా విధానాన్ని కొనసాగిస్తామన్నారు. అనంతరం మరడ నాగేంద్ర మాట్లాడుతూ టీటీడీలో రోజుకు 8,000 రూపాయల కూరగాయలు అవసరమవుతాయన్నారు. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే భాగ్యం మాకు దక్కిందని, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యాపారస్తులు కూడా పాల్గొన్నారు. తొలుత శ్రీవారికి కూరగాయలు తీసుకువెళ్లే శ్రీవారి రథానికి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు శ్రీవారికి కీర్తిస్తూ ఉండగా శ్రీవారి రథం బయలుదేరింది. సత్యనారాయణ వాస్తవమైతే ఈ కార్యక్రమాన్ని విజయవాడలో మండల కుటుంబరారని చెప్పేసి వారు స్టార్ట్ చేశారు. వారి నుంచి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు కీర్తిశేషులు అయినారు. కాబట్టి మా అల్లుడు నాగు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు. డైలీ ఈ ప్రతిరోజు ఏ రోజు నెలకు 1-2 లోడ్లు పంపిస్తూ స్వామివారి ప్రసాదానికి నిత్య అన్న ప్రసాదానికి కాయగూరల కార్యక్రమం విజయవాడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నాగు అనే మా అల్లుడు తీసుకుని ఇక్కడ సెలంశెట్టి బాలాజీ, కోటయ్య గారు అబ్బాయి బాలాజీ, అలాగే మా కృష్ణ గారు, కొలుసు కృష్ణ గారు, తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇదే కార్యక్రమం ఇంకా ముందు ఇంకా తీసుకెళ్లాలని చెప్పి స్వామివారి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా నిత్యం పంపించాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పి నాగుని మల్లుడు నాగుని స్వామివారు ఇంకా ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడు వారికి టీటీడీ తరపుకి ఇక్కడి నుంచి కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మాకు అవకాశం దొరికినందుకు మేము చాలా ఆనందకరం. మేమందరం బ్లెస్డ్ అని అనుకుంటున్నాం. అలాగే ఈ రెగ్యులర్గా ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేస్తానికి నాగు గారు, బాలాజీ గారు మేమందరం కలిసి సహకరిస్తాం. ఇది చాలా ముందుగా ఎవ్రీ మంత్లీ ట్వైస్ అంటున్నారు. నాకు ఇంకా ఎక్కువ సార్లు పంపే అవకాశం దేవుడు మాకు కల్పించాలని మేము కోరుకుంటూ ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ విజయవాడ ప్రజానికాన్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూసుకుంటూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఈ ప్రదేశాన్ని చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా మేనని మన పూర్వీకుల నుంచి మనం తెలుసుకుంటున్నాం. అలాంటి అన్నదాన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో 1984లో ఎన్టీ రామారావు గారు స్థాపించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు కొండకి వెళ్తే వాళ్ళకి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అక్కడ ఆ ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి స్థాపించడం జరిగింది. ఆ రోజు 1000 నుంచి 100 నుంచి 1000 వరకు జరుగుతుందండి. మరి ఈరోజు మనం 2006 నుంచి అదే అన్నదాన కార్యక్రమానికి మండవ కుటుంబరావు గారు మంచి ఆశయంతో అక్కడికి వెళ్ళి ఆ రోజు కనుమూరి బాబురాజు గారితో మాట్లాడి ఇలా మేము కూరగాయలు పంపిస్తామని చెప్పడం జరిగిందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానంలో టెండర్ అనేది లేకుండా మన కుటుంబరావు గారు చేశారండి. ఈ రోజుకి 8,000 కిలోల కూరగాయలు కటింగ్ అవుతాయి రోజుకి. అలాంటి అన్నదానంలో 8,000 కూరగాయలు కటింగ్ జరిగేదానికి మనం ఫ్రీగా పంపించడం అనేది చాలా మహా అదృష్టం అనుకుంటున్నాం మేము. అది కుటుంబరావు గారి వల్ల మేము ముందుకు తీసుకెళ్తాం ఇది. అలాగే అక్కడ లోపాలు టెండర్లలో లోపాలు ఉన్న వల్ల కూడా బాబురాజు గారితో చెప్పేలాగా మేము ప్రతి నిత్యం ఎన్ని టన్నులు కూరగాయలు కావాలంటే అన్ని టన్నుల కూరగాయలు 4 రాష్ట్రాలను సేకరించి మేము ప్రతి నెల పంపిస్తామని చెప్పడం జరిగింది. అలా 2006 నుంచి ఇప్పటి వరకు కూరగాయ అనేది తిరుమల దేవస్థానం కొనడం లేదండి. ఈరోజు మరి మన కోటయ్య గారు దేవస్థానానికి నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపించడం జరుగుతుంది. ప్రతి నెల పంపిస్తున్నారు. అలాగే మధ్యలో ఒక్కొక్క నెల 2 సార్లు కూడా పంపించడం జరుగుతుంది. విజయవాడ నుంచి ఇలా నిత్యాన్నదాన పథకానికి కూరగాయలు పంపించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. దీనికి సంబంధించి అందరూ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ అందరూ ఇచ్చేస్తున్నారు, డొనేట్ చేస్తున్నారు. చేసిన అదృష్టంగా భావించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఎస్సీ ఎస్టీ వర్గాల వారు హక్కుల కోసం పోరాటం చేయవలసిందేనని ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ రాష్ట్ర నేతలు అన్నారు. భారత రాజ్యాంగ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారి కోసం రూపొందించిన హక్కులను సాధించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నేతలు సూచించారు. పుష్ప హోటల్ సమీపంలో ఉన్న ఎస్బీఐ జోనల్ కార్యాలయంలో ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ అమరావతి సర్కిల్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ బ్యాంక్ ఉద్యోగులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు ఎస్ఎస్సి స్వామి మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులు ఇలాంటి సమావేశాలు నిర్వహించుకుంటే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఎస్సీ ఎస్టీ ఉద్యోగులను ఒక తాటిపైకి తీసుకొచ్చిన అమరావతి ఫెడరేషన్ నేతలను ఆయన అభినందించారు. రాష్ట్ర సెక్రటరీ జి దయాకర్ మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండాలన్నారు. మరొక సెక్రటరీ పి నారయ్య మాట్లాడుతూ అమరావతి ఫెడరేషన్ నేతలు ప్రజాహిత కార్యక్రమాలు కూడా చేయాలన్నారు. అమరావతి సర్కిల్ సెక్రటరీ సతీష్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల హక్కులను కాపాడుతూ మరొక వైపు ఎస్బీఐ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్తామన్నారు. ప్రభుత్వ పరంగా లభించే అన్ని బ్యాంక్ సదుపాయాలను ప్రజలకు దగ్గర చేస్తామన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర అమరావతి సర్కిల్ నేతలు రాష్ట్ర నేతలు ఆవిష్కరించారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ హెడెడ్ బై చెన్నై ఈరోజు మన విజయవాడలో ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈసీ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ మీటింగ్లోనే వాళ్ళు నూతన సంవత్సర క్యాలెండర్ కూడా ఆవిష్కరిస్తున్నారు. ఈ ఎస్బీఐ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి మేనేజ్మెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది. మేనేజ్మెంట్ మంచిగా మా అసోసియేషన్ని చూస్తుంది కాబట్టి ఈరోజు ఎంత గొప్పగా ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ గురించి జరుగుతుంది. మాకు మా డయాస్ తరఫున ఎస్బీఐ పీపుల్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. శుభాకాంక్షలు. నా పేరు దయాకర్ అండి, జనరల్ సెక్రటరీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్. ఇవాళ ఎస్బీఐ ఈసీ మీటింగ్ సందర్భంగా మా 3 బ్యాంకులను కూడా పిలవడం జరిగింది. ఇక్కడ ఐఓబీ నుంచి, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి, యూనియన్ బ్యాంక్ నుంచి కూడా రావడం జరిగింది. మన జనరల్ సెక్రటరీ సునీల్ గారు, ప్రెసిడెంట్ సతీష్ గారు అండ్ టీమ్ ఎంతో సాధారణంగా ఆహ్వానించి మీటింగ్ చాలా చక్కగా చేస్తున్నారు. ఇవాళ క్యాలెండర్ ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని బ్యాంకులు ఎస్సీ ఎస్టీ ఒక తాటి మీదకి రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి ఇనిషియేట్ తీసుకొని ఎస్బీఐ వాళ్ళు అన్ని బ్యాంకులని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న లీడర్స్ కూడా స్టేట్లోనే కాదు ఆల్ ఇండియా లెవెల్లో కూడా బ్యాంక్ మేనేజ్మెంట్ తోటి ఎస్సీ ఎస్టీ ఒక వాళ్ళకి కావాల్సిన బ్యాంకులు ఏవైతే ఉన్నాయో రిలాక్సేషన్స్ వాటి గురించి ఫైట్ చేసేవాళ్ళే. సో బ్యాంక్ ఓవరాల్గా పాలసీ లెవెల్లో ఎటువంటి మార్పులు కావాలి, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఇంకా అత్యున్నతంగా ఎదగడానికి లీడర్స్ ఏం చేయాలనే దాని మీద కూలంకష. నా పేరు సునీల్ మేడికొండ, జనరల్ సెక్రటరీ ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి సర్కిల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ని విజయవాడలో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2025 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలెండర్ను కూడా అన్వీల్ చేసుకుంటున్నాం. దీంట్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ జనరల్ సెక్రటరీ డోలా శ్రీధర స్వామి గారికి, అలాగే యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ దయాకర్ గారికి, అలాగే నారాయణ గారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగే మా ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ద కంట్రీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గివ్ ద సో మెనీ ప్రొవిజన్స్ టు ద ఎంప్లాయీస్. ఈ సందర్భంగా మేము ఆఫీస్ బేరర్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రొవిజన్స్ని మెంబర్స్లోకి తీసుకెళ్ళి, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్నిటిని కూడా ప్రజలకి పి నారాయణ అండి, పిఎన్బి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్. ఈ రోజున ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ లీడ్ చేస్తున్నట్టు సునీల్ గారు, సతీష్ గారు మరియు రవీంద్ర నాయక్ గారు వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ పెట్టుకొని మా అందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. సో మేము ఉద్యోగాలు పొందటమే కాకుండా ఆ ఫలాల్ని భావితరాలకి ఎలా అందించాలి అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకొని ఈ సందర్భంగా ఈ యొక్క బాబాసాహెబ్ గారి గుర్తుగా క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఈ కార్యక్రమానికి అన్ని బ్యాంకుల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ లీడర్స్ని పిలిచి ఈ విధంగా చేయటం అనేది చాలా హ్యాపీ అండ్ మెమరబుల్ థింగ్. దీనికి మేము
సునీల్ గారికి, వాళ్ళ కమిటీకి మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీ మొత్తానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో వీ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ టేకింగ్ ఫార్వర్డ్ దిస్ మిషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. బంగారం కోసం తల్లిని హత్య చేసిన కొడుకు కోడలను గుణదల పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి సుమారు 4 లక్షల రూపాయల విలువైన 49 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మధురనగర్ పప్పుల మిల్లు సెంటర్ సమీపంలో 3 లక్ష్మి అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటుంది. ఈ నెల 26న ఆమె చిన్న కుమారుడు తల్లిని చూసేందుకు ఇంటికి వెళ్ళగా ఆమె చనిపోయినట్లుగా నిర్ధారించుకుని ఆమె ఒంటిపై ఉండవలసిన బంగారు నగలు లేకపోవడంతో తల్లి మృతిపై అనుమానాలు కలిగి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన సదరు పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించి చుట్టుపక్కల వారిని విచారించడం జరిగింది. లభించిన ఆధారాలను బట్టి మృతురాలి పెద్ద కుమారుడు అతని భార్యతో కలిసి మధురనగర్ తల్లి దగ్గరికి వచ్చి అతన్ని ఆస్తి విషయంలో తల్లితో గొడవ పడినట్లుగా తెలిసింది. మృతురాలి అంత్యక్రియలకు కూడా వారు రాకపోవడంతో వారిపై అనుమానంతో వారి కదలికలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీనివాస్ కు అందిన సమాచారం మేరకు సత్యనారాయణపుర పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులను మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుండి చోరీ కాబడిన బంగారు ఆభరణాలను స్వాధీనపరచుకోవడం జరిగింది. మాధు లక్ష్మి అని వాళ్ళ భర్త రైల్వే ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యాడు. అతనికి 2 కొడుకులు 1 కూతురు. అతనికి ఈ మధ్యకాలంలో 1 మంత్ బ్యాక్ హెల్త్ బాగాలేక పెరాలసిస్ వచ్చి అతను మన పినమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో గన్నవరం దగ్గర పెద్దపల్లిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పెద్ద కొడుకు మంగళగిరి ఆత్మకూరులో ఆటో డ్రైవర్ పనిచేస్తాడు. చిన్న కొడుకు మెడికల్ రిప్రజెంటేటివ్గా ఇది ఇక్కడే మధ్యకట్ట మీద ఉంటాడు. కూతురు వేరే చోట ఉంటుంది. తర్వాత ఇతనికి హెల్త్ బాగాలేక హాస్పిటల్ జాయిన్ కావడం వల్ల తల్లి ఇక్కడే ఉండి అద్దెంట్లో ఈ మధురానగర్ పప్పుడు మిల్ సెంటర్లో ఫస్ట్ లైన్లో లెఫ్ట్లో 3వ ఇంట్లో అది 3 పోర్షన్లు ఇల్లు. అది కింద 2 పోర్షన్లు, మధ్యలో 2 పోర్షన్లు, పైన 2 పోర్షన్లు, ఒక్కొక్కటి 3 గదుల లెక్క ఉంటుంది. దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉండే దాంట్లో ఇల్లు అద్దెకుంటున్నారు. ఈ తండ్రికి బాగా లేకపోవడం వలన ఈ కొడుకు పెద్ద కొడుకు భార్య, పెద్ద కొడుకు మాడు 3 సాంబశివరావు, చిన్న కొడుకు పేరు కూడా సాంబశివరావే. పెద్ద కొడుకు పేరు 3 సాంబశివరావు పెద్దోడు, చిన్న కొడుకు పేరు 3 సాంబశివరావు చిన్నోడు. అదేవిధంగా పెద్ద కొడుకు భార్య పేరు వాణి. వీళ్ళు తండ్రికి బాగాలేకపోవడంలో వచ్చి మొన్న 25వ తారీఖు నాడు మార్నింగ్ ఆత్మకూరు నుంచి వచ్చి ఇక్కడ నుంచి తల్లితోటి కలిసి 3 కలిసి చిన్నోటిపల్లి పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ తండ్రిని చూసి మంచి చెడు మాట్లాడుకొని ఆ నుంచి వచ్చి ఇక్కడ ఇంటికి వచ్చారు. మన గుణదల మధురానగర్లో పప్పుడు మిల్ సెంటర్కి వాళ్ళ ఇంటికి అద్దెకునే ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇతనికి కూడా హెల్త్ బాగాలే. మా 3 సంవత్సరాలు కూడా పెద్దోడు కూడా బాగాలే. ఇతను ఒక 10 months ఈ ఆటో వేయకపోవడం వల్ల ఇతనికి కూడా అక్కడక్కడ అప్పులు చేసి ఆ అప్పులతోటి ఒక 50-60 వేలు అప్పులేని. ఫైనాన్షియల్ కూడా అతను ప్రాబ్లం ఉంది, ప్లస్ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా ప్రాబ్లం ఉంది. తర్వాత ఇలా మదర్ కూడా క్యాజువల్గా అప్పుడప్పుడు మదరు డబ్బులు ఇవ్వకుండా వీళ్ళని తిడతాం ఇవి చేస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఇతను అప్పులు అడిగితే నాకు అప్పు ఉంది, నాకు పని చేసుకోవట్లేదు, నేను భార్య పిల్లలను పోషించాలనే ఉద్దేశంతో అడిగితే డబ్బులు ఇవ్వలేదనేది ఒక మనసులో ఉంది అతనికి. ఇతను ఒక 3 రోజుల నుంచి కూడా అతన్ని తల్లిని ఏదో రకంగా అంతమొందించాలని చెప్పేసి అంతమొందించి ఆమె దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఆ 25వ తారీఖు నాడు అతను వచ్చి అక్కడ హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూసి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడే పడుకొని భోజనం చేసుకుని అందరు 3 తల్లి పడుకున్న తర్వాత 1 గంట ఆ టైంలో ఇతను తల్లిని దిండుతోటి ముఖం మీద పెట్టి ఒత్తేశాడు. మళ్ళీ కొట్టుకోకుండా భార్య 2 కాళ్ళు పట్టుకున్న తర్వాత ఆమె ఊపిరి ఆగిపోయిన తర్వాత వదిలేసి ఆమె దగ్గర ఉన్న మెడలో ఉన్న నాంతాడు, అదేవిధంగా ఉంగరం, చెవిదిద్దులు అవి తీసుకొని అదేవిధంగా బీరువాలో ఉన్న ఒక నల్లపూసల గొలుసు, ఈ నల్లపూసల గొలుసు ఇది, అదేవిధంగా ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం, ఈ ఉంగరాన్ని బీరువాలో ఉంటే ఈ 2 తీసుకొని మొత్తం వెళ్ళి తర్వాత అతను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న రోజే ఎంపీ కేశినేని శివనాథ్ యువతకు జాబ్స్ ఇప్పించే విధంగా
ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ఆవరణలో వికసిత భారత్ పేరుతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించేందుకే మెగా జాబ్ మేళా ఆలోచన చేస్తామన్నారు. నూతన సంవత్సరం కానుకగా 3,000కు పైగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. ఈ జాబ్ మేళా నిరంతరం నిర్వహిస్తామన్నారు. మెగా వికసిత్ జాబ్ మేళాకి వచ్చిన కంపెనీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో విజయవాడ సిటీలో మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్స్ ఉన్నారో, సో జాబ్ చేయాలి, జాబ్ దొరికితే పని చేస్తామని కసితో ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు ఇక్కడ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది ఒక న్యూ ఇయర్ గిఫ్ట్గా, అంటే వచ్చే 3 డేస్లో వీఆర్ వెల్కమింగ్ న్యూ ఇయర్ కాబట్టి న్యూ ఇయర్ గిఫ్ట్గా వీళ్ళందరికీ జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సో ఇక్కడ స్థానిక ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యేలు సో అట్లాగే జిల్లా యంత్రాంగం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 4,500-5,000 మంది వచ్చి ఉన్నారు. దాదాపు 3,000 జాబ్స్ ఆఫర్ చేయడానికి కోసం ఒక 60 వరకు కంపెనీస్, ఐటీ కంపెనీసు, ట్రావెల్ కంపెనీసు, అలాగే బీపీఓ కంపెనీసు, సో ఈవెన్ సర్వీస్ సెక్టర్ కంపెనీస్ అందరూ వచ్చి ఉన్నారు. సో అందరూ ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతూ ఉన్నాయి. యూత్స్ కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వచ్చి పాల్గొంటూ ఉన్నారు. సో గౌరవ సీఎం గారే ఇది ఏదైతే విజన్ ఉందో, విజన్ 2047, దాని వరకు సో ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. సో ఎవరైతే ఆస్పైరింగ్గా ఉన్నారో, సో ఎవరైతే విల్లింగ్గా ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. సో దీంట్లో మంచి స్పందన ఉంది, రెస్పాన్స్ ఉంది. దీన్ని ఇక్కడికే కాకుండా ఇక ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి చేస్తూ సో ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్క యూత్స్, ఇంట్రెస్టెడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబ్ అవకాశం కల్పించే దిశగా అడుగేస్తున్నాం. ఇది వికసిత్ భారత్, గౌరవ ప్రధానమంత్రి వారిలో విజన్ వరకు వికసిత్ భారత్, అలాగే వికసిత్ ఆంధ్ర భాగంగా కూడా ఇది చేయడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరికి జాబ్స్ ఇవ్వాలి. సో జాబ్స్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడ జాబ్ లేదు అనే ఇది లేకుండా ఎక్కడికక్కడ వాళ్ళకి జాబ్ అవకాశం ఇస్తూ, సో వాళ్ళు జాబ్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కూడా అవకాశం ఇస్తూ, సో వాళ్ళకి మళ్ళీ PMEGతో టైప్ చేసి అలాగే MSMEతో టైప్ చేసి సో వాళ్ళందరినీ ఒక పారిశ్రామికవేత్త కూడా తీసుకెళ్లేది మన ఆలోచన ఉంది. దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తున్నాము. దీనికి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, సో ఈ జాబ్ ఆస్పిరెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇటువంటి అవకాశాన్ని ఉపయోగం చేసుకోండి. అలాగే ఈ జిల్లాలో ఈరోజు వికాస అని ఒక ప్లేస్మెంట్ సెల్ కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాం కలెక్టరేట్లో. అక్కడ కూడా రిజిస్టర్ అవుతే మీకు ఎప్పుడెప్పుడు జాబ్ మేళా ఉంటాయి, అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అప్పుడు మీరు వచ్చి ఇక్కడ జాబ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, జాబ్ తీసుకొని మీరు పని చేసుకోవచ్చు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలు శనివారం KBN కళాశాలలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలలో దాదాపు 800 మంది తెలుగు కవులు, రచయితలు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. శనివారం ప్రారంభమైన మహాసభలలో సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ప్రపంచ తెలుగు రచయితల సంఘ గౌరవ అధ్యక్షులు మండల బుద్ధప్రసాద్, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన హోసూరు MPK గోపీనాథ్, తెలంగాణ MLC గోరటి వెంకన్న తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తెలుగు భాష వైభవాన్ని కీర్తించారు. నేడు తెలుగు భాష అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, ప్రతి ఒక్కరూ మాతృభాష పట్ల మక్కువ కలిగి ఉండాలన్నారు. తెలుగులో మాట్లాడడం, రాయడం చేయాలన్నారు. తెలుగు భాష పట్ల గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను తప్పుపట్టారు. తెలుగు భాష వైభవం కోసం ప్రపంచ తెలుగు రచయితల సంఘం చేస్తున్న కృషిని ప్రశంసించారు. அனைவருக்கும் மனவந்த காலை வணக்கம். సభాధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు సభలు జరగనున్నా కూడా ఆయన గారి లేని సభలే లేదు. పెద్దలు గౌరవనీయులు అనగారంటి శ్రీ మండలి పుత్రుడు గారికి, మరియు ఈరోజు ఇందాక అన్నగారు చెప్పారు, నేను అసెంబ్లీలో తమిళనాడు అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్లో కూడా నా మాతృభాష అయిన తెలుగులోనే ప్రమాణం చేసుకున్నాను. చేసిన మహారథులకు, అతిథులకు అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్న కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు. ప్రపంచంలో 14వ భాషగా, అంటే అత్యంత అధికంగా మాట్లాడే భాషగా, ప్రపంచంలో 14వ భాషగా, భారతదేశంలో 4వ స్థానంలో
హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత 8 కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు ఈ 2 రాష్ట్రాల్లోనూ. మనం ప్రపంచంలో అతి పురాతనమైన ఆ సమావేశ ఫలితంగా ఆ రోజున దాదాపు 60-70 తీర్పులు తెలుగులో వచ్చే దానికి బాధపడాలంటే మొదలుపడండి. ఎందుకంటే ఈరోజు మేము కేవలం వాళ్ళ భాష కోసం మన వెనకాల నిలబడ్డ వారిని మాత్రం మనం ఆహ్వానించాలి, వారి చేతుల మీదుగా మనం కార్యక్రమాలను ఆలోచిస్తూ రమ్మని అడిగితే హృదయపూర్వకంగా అంగీకరించకుండా ఆర్థికంగా కూడా సహకారం అందించాలి. సభలకు అందుబాటులో ప్రత్యేకంగా. అలాగే గౌరవ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సభల గురించి వారికి తెలియజేయగానే వారు ముందుకొచ్చి ఎన్ని వేల మంది ప్రతినిధులు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే బాధ్యత నాదని చెప్పి మన సుజనా ఫౌండేషన్ ద్వారా మనందరికీ కూడా చక్కటి విందులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంగణంలో వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, నా సోదర సమానులైన నూతులపాటి వెంకటరమణ గారు, సోదరి సమానులైన శైలజ గారు, మన తమిళనాడు నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న గోపీనాథ్ గారు, ఆచార్యులు లక్ష్మీప్రసాద్ గారు, బుద్ధప్రసాద్ గారు, సోమశేరెడ్డి గారు మరియు మిగిలిన పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ 6వ ప్రపంచ తెలుగు మహాసభలని ముఖ్యంగా నాకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వచ్చి చెప్పినప్పుడు, సరే వారికి కావాల్సిన సహకారం కావాలంటే తప్పకుండా చేద్దాము అని చెప్పాను. ఆ తర్వాత ఈ సంస్థ గురించి కొంత తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే నాకు ఈ సంస్థాగతంగా ఉన్నట్లుగా నాకు ఎక్కడా కూడా కనపడలేదు. ఇప్పుడు నేను సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినప్పుడు స్వతంత్ర భారతదేశం వచ్చినప్పటి నుంచి కూడా సైన్స్ కాంగ్రెస్ అంటే జనవరి 3వ తేదీన 6/100 106 సైన్స్ కాంగ్రెస్ అనే సమావేశం జరుగుతుంది. అట్లా ఈ తెలుగు భాష మీద మనం బాగా పైకి తీసుకురావాలంటే ప్రపంచంలో అంతా తెలుగు వాళ్ళు ఉన్నారు, అనేక మంది తెలుగు మీద ప్రేమ ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలంటే నూతలపాటి వెంకటరమణ గారు ఢిల్లీ వీధుల్లో ఆయన ఇంటి దగ్గర ఆయన నేమ్ బోర్డు కూడా తెలుగులో రాసుకున్నారు. అది చూసి చాలా మంది సంతోషించేవారు ఆ రోజుల్లో. సరే, ఆయనకి తెలుగు మీద ఉన్న అభిమానంతో అది చేయటం డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వారిగా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2వ వ్యక్తి. సుమారుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత అయ్యారు. మళ్ళీ 50 సంవత్సరాలు అవుతారనేది తెలియదు మనకి. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయినప్పటికీ కూడా తెలుగు భాష మీద మాత్రం గట్టి పట్టు పెట్టుకొని చేశారు. అట్లాగే మన వెంకయ్య నాయుడు గారు ఎప్పుడు చెప్పేవారు, మాతృభాష సౌకర్యం కలిగించినటువంటి కేబిఎన్ కళాశాల కార్యదర్శి పూనగుంట శ్రీనివాస్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఈ సమావేశ కార్యక్రమాలను నిర్వహణ బాధ్యత మీద వేసుకుని కష్టపడి పనిచేస్తున్నటువంటి గుత్తకొండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ర గారు, అంతేకాకుండా అజ్ఞాతంగా ఉండి తెలుగు భాష కోసం, తెలుగు భాష రక్షణ కోసం అనేక వ్యాసాలు రచించి కష్టపడుతున్నటువంటి మిత్రులు నందువేలి ముక్తేశ్వరరావు గారు, తెలుగు భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానం పెంచుకుందామనే నినాదంతో, ఆత్మవిశ్వాసంతో, గౌరవంతో ఐక్యత చాటానికి నలుమూలల నుంచి వచ్చినటువంటి తెలుగు భాషాభిమానులకు, కవులకు, రచయితలకు, పండితులకు, సోదరి మండలందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. తెలుగు జాతి సంస్కృతి చరిత్ర కీర్తి పతాకం విశ్వ వినియోగంలో ఎగరవేస్తూ నిస్వార్థంగా భాష పట్ల అంకిత భావంతో ఎవరి నుంచి ప్రత్యేకించి ప్రభుత్వాల నుంచి సహాయం లేకుండా ఈ సభలను నిర్వహిస్తున్నటువంటి
ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం మండలి బుద్ధప్రసాద్ గారికి ఒక తెలుగు బిడ్డగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మహోద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నా వందనం, అభివందనం. తెలుగు సాహిత్యం గురించి, తెలుగు భాష గురించి అనర్గళంగా గంటల తరబడి ప్రసంగించగలిగినటువంటి అనేక మంది మహానుభావులు ఈ సమావేశంలో కనిపిస్తున్నారు. అయినా కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ఈ సభా నిర్వహణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో వికసిత భారత్ పేరుతో మెగా జాబ్ మేళా కార్యక్రమం. ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఏపీలో ఏడాది సైబర్ క్రైమ్ రేటు పెరిగింది. తన కార్యాలయంలో వార్షిక నేర నివేదికను విడుదల చేస్తున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. తిరుమల పరాకమణి కేసుల విషయంలో విచారణ చేయండి. డీజీపీని కలిసి వినతి పత్రం అందజేసిన బీజేపీ ప్రతినిధి బృందం. రిమ్స్ ఆసుపత్రిలో జవహర్ బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్. ఎంపీడీఓపై జరిగిన దాడిని ప్రభుత్వంపై జరిగిన దాడిగానే చూస్తామన్న పవన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.